జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా నాలాగే రెండవ శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నారని అనుకుంటున్నా. మేము ఎలా ఏర్పాట్లు చేసామో ఏంటో మీకు చూపిస్తున్నాను. ఈసారి కొంచెం సింపుల్గా కావాలి అని అనుకున్నాను. సో నా దగ్గర జూట్ కర్టన్స్ ఉన్నాయి. సో ఆ 2 కర్టన్స్ ఇటు అటు బ్లూ కలర్ ఉన్నాయి కదా, వాటికి మధ్యలో ఒక రాడ్ పెట్టి ఆ కర్టన్ దానికి వేసామండి. దాన్ని డెకరేట్ చేద్దాం అనుకున్నాము. ఈ లోపల మా స్పందన దగ్గర ఇదేదో ఇలా కలర్స్ వచ్చే లైట్, దానిపైన చివరిలో బెలూన్ ఉండేది. ఆ బెలూన్ చిరిగింది. ఆ బెలూన్ బదులు మేము గొడుగు పెట్టి గొడుగు చుట్టూ కూడా లైట్స్ అవి అరేంజ్ చేసి అలా రెడీ చేసాం అనమాట. ఇవేమో కొన్ని నా దగ్గర ముందు నుంచి ఉన్నాయి. ఈ లోటస్లు ఈ మధ్యలో పెట్టినవి అవన్నీ కూడాను ఒక నోవుకి నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చాను. అప్పుడు నేను చూపించాను కూడా అవన్నీ. అవి ఇంకా కొన్ని ఉన్నాయని వాటిని డెకరేషన్కి వాడాము. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక రౌండ్ సెంటర్ టేబుల్ లాంటిది ఉందండి. దాని మీద బెనారస్ది దుపట్టా ఉంది నా దగ్గర, కొత్తదే వాడలేదు. అది వేశాను. వేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకులు పోసి ఇలా బిందెలు దేనికి చీర కట్టాలో అవి సెట్ చేసాం అనమాట. అన్నిట్లోనూ బియ్యం పోసామండి. ఇది ముందు జస్ట్ సెటప్పే చూపిస్తున్నాను మీకు. ఇది వెండి బింది. ఈ బిందె అయితేనే ఆ బిందె మీద సరిగ్గా కూర్చుంటుంది అనమాట. కదలకుండా కూర్చోవడం కూడా మనకు కావాలి, లేకపోతే చీర అది కట్టినప్పుడు అప్పుడు కొంచెం అటు ఇటు ఊగిపోవడము అది జరుగుతుంది. ఈ పైన ఇంకో ఇత్తడి ఇది చిన్న బిందె కూడా పెట్టాము. దానిపైన కొబ్బరికాయ పెట్టాము కలశానికి. ఇవి అమ్మవారి ముఖము, చేతులు, కాళ్ళు, మంగళసూత్రాలు, ఈ లావు పూసలు లాంటివి వడ్డాణంలాగా వేసామన్నమాట అండి. ఒక్కొక్కసారి మెళ్ళ గొలుసులాగా వేస్తూ ఉంటాము. అది ఇత్తడిదే. మా చెల్లి అంటే మా తోడుకోడలు నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది మెరుస్తూ ఉంటుంది, నల్లబడదు. చాలా బాగుంది అది. నిజంగా చాలా థాట్ఫుల్ గిఫ్ట్ అనిపించింది. సరే ఈ చీర కట్టాలి అమ్మవారికి అని అనుకున్నామండి. ఇది కంచి వింటేజ్ శారీ. ప్రసాద్ అని మన ఇంటికి ఒక అతను వస్తూ ఉంటాడు, అతని దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది 9,000 పడింది. ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇది నేవీ బ్లూ కిందకి కాకుండా కొంచెం ఇంక్ బ్లూ లాగా వచ్చింది ఆ కలరు. సో దానికి చీర కట్టించడం ఇవన్నీ ఇంకా థర్స్డే నైట్ స్టార్ట్ చేసాం అనమాట. స్పందన ఆఫీస్ నుంచి వచ్చాక చేతులు అవన్నీ ముందు అలా ఫిక్స్ చేసాం, కానీ తర్వాత అవి మళ్ళీ అలా నచ్చలేదు మాకు, తీసేసాము. ఇక్కడ పళ్ళు ఫిక్సింగ్ అయితే అవుతుంది. ఈ కుచ్చెళ్ళు పెట్టడం ఇవన్నీ పనులు తనే చేస్తుంది. ఇప్పుడు కూడా స్పందన అయ్యే చేస్తూ ఉంటుంది. కూర్చుని లేచి నడువు నొప్పి పెడుతుంది, అంత ఈజీ కాదు చీర కట్టడము. మా ఇంటికి ఈసారి వచ్చిన వాళ్ళందరూ సింపుల్గా చేస్తారే అని అంటే, అయ్యబాబోయ్ అంత ఎఫర్ట్కి వీళ్ళకి ఎక్కువ కనిపించట్లేదులా ఉంది, ఎవరికి వాళ్ళు సింపుల్గా చేస్తారు అని అంటున్నారు అని అనిపించింది. ఏది కూడా సింపుల్గా అవదండి ఏ పని మొదలుపెట్టినా. ఇందాక గొడుగు చూపించాను చూడండి, ఆ గొడుగు అవన్నీ అరేంజ్ చేయడం కొంచెం తొందరగానే అయింది, కానీ ఆ గొడుగుని అమ్మవారు వెనకాల నుంచోబెట్టడానికి మాకు 2 గంటలు పట్టింది. సో ఇక్కడ మీరు చూస్తున్నది నాది అష్టలక్ష్మి చెంబు, వెండిదే. దానిపైన 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ వేయించుకున్నాను నేను. ఎప్పుడూను 1 గ్రామ్ గోల్డ్ అయితే కాదండి, కొంచెం ఎక్కువ గోల్డే పట్టింది. ఈ అమ్మవారి మొహం కూడా అచ్చు వేయించుకున్నాను స్పెషల్గా, రెడీగా కొన్నది కాదు. దానిపైన కూడా అంత స్టోన్ వర్క్ ఉంటుంది. ఆ దగ్గర నుంచి మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి, దసరాల్లో, నవరాత్రులకి అవి పెట్టుకుంటానన్నమాట. ఇదిగో మెల్లిగా కాళ్ళు అవన్నీ ఫిక్స్ అయ్యాయి. శారీ ఫిక్స్ అయింది. పళ్ళు దగ్గర కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈసారి. సో ఫైనల్లీ కట్టడం అయితే అయిందండి. రాత్రి ఇవన్నీ కట్టేసిన తర్వాత ఈ పక్కన లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా పెద్దబ్బాయి శివ అరేంజ్ చేసి పెట్టాడు. ఎలక్ట్రిక్ కనెక్షన్ అంతా తీసుకొచ్చి అదంతా అరేంజ్ చేయాలి కదా, అదంతా తను చేశాడనమాట. ఇదిగా గొడుగుది కూడా లైట్లు అవి వేస్తే అలా వెలుగుతూ బాగుంది చూడడానికి. గొడుగు ఎందుకు పెట్టాము అన్నది కూడా చెప్తాను మీకు. వర్షాకాలంలో వస్తుంది కదా శ్రావణ శుక్రవారం పూజలు మనకి. సో తను కట్టుకున్న పట్టు చీర అది వర్షంలో తడిసిపోకూడదు అన్నట్టుగా గొడుగు పట్టుకుని వచ్చింది ఈసారి మా ఇంటికి వరలక్ష్మి అని అనమాట అండి. సింబాలిక్గా పెట్టాము. ఆ ముగ్గు కూడా మర్నాడు పొద్దున్న శుక్రవారం నాడు స్పందనాయ వేసింది. ఇంకా మామిడాకులు ఇవన్నీ గేట్లోను, వీధి గుమ్మల్లోనూ అది కూడా అరేంజ్ చేసాము. గేట్లో కూడా చేసి దేవుడిని అంతా అరేంజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇది తీస్తున్న వీడియో అండి. జస్ట్ పూజ కూర్చున్నప్పుడు తీసాం అనమాట. ఎలా ఉంది ఒకసారి మనం తర్వాత చూసుకోవడానికి కూడా మనకు కూడా బాగుంటుంది. ఆ టైంలో హడావుడిగా చేసేస్తూ ఉంటాం కదా,
ఇక్కడ కనిపిస్తున్న 2 సంపెంగ పూలు, కొన్ని సంపెంగ పూలు 2 మీకు కనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్ పంపించారండి, నీకు సంపెంగ పూలు దేవుడికి పెట్టుకుంటావు కదా అని. సో నైస్ ఆఫ్ హర్. అవిని ఇంకా వేరే విరజాజి పూలు అంటారు, వాటిని చమేలి అంటారు అనుకుంటా, ఆ పువ్వులు అవన్నీ దండ కట్టి నేను సాయంత్రం పెట్టుకుంటే కూడా అందరూ అడిగారనమాట, ఎంత బాగున్నాయో మీ పూలు, గుమగుమలాడిపోతున్నాయండి, మంచి వాసన ఇస్తున్నది అని. సరే, ఇది పూజ అయిన తర్వాత మనం మహానైవేద్యం అది పెట్టుకుంటాం కదా అమ్మవారికి. మనం వండిన పిండి వంటలు మామూలుగా పప్పు, కూర, అన్నం, పెరుగు ఇవన్నీ వేసి ఒక వెండి కంచంలో పెట్టి మనము మహానైవేద్యం చేస్తాం కదా, అది జరుగుతుంది ఇక్కడ. ఆ నూతన వస్త్రము, బంగారు ఆభరణాలు ఏమైనా తీసుకుంటే అవి. లాస్ట్ వీక్ స్పందన చేసుకుంది, తను కూడా బంగారం కొనుక్కుందండి. నేను ఈసారి కొంచెం బంగారం తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాము ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ అయితే జస్ట్ పూజ వీడియో షేర్ చేస్తున్నాను. అన్నీ కలిపేస్తే ఒకేసారి చాలా లెందీ అయిపోతుంది, బోర్ అవుతుంది చూసేవాళ్ళకి అన్నట్టు. సో ఈ విధంగా మా పూజ అలా సింపుల్గా బాగా అయింది. పూజ అయితే మటుకి చాలా బాగా జరిగింది, చాలా తృప్తిగా చేసుకున్నాము నేను స్పందన ఇద్దరం కలిసి. తనకి ఆ రోజు అనుకోకుండా ఆఫీస్కి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. భోజనం అయిపోయాక ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు శివ స్పందన ఇద్దరు. తనకి ఏదో పని ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో సాయంత్రం పేరెంటం వరకు లేదనమాట. పేరెంటంకి నేను ఒకరిదాన్నే చూసుకున్నా. వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము ఒక 12-13 ఇళ్ళకి నేను వెళ్ళినట్టున్నాను. మా ఇంటికి కూడా ఒక 30-32 మంది వరకు ముత్తైదులు వచ్చారు. ఉత్తి శనగలు తాంబూలమే ఇచ్చానండి. ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోలేదు, వద్దని అంటున్నారు అందరూ కూడా. రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్ లేదు అసలు మనకి, ఎందుకు చేస్తున్నారు అని. సో అందువల్ల ఇంకా అవన్నీ పెట్టుకోదలుచుకోలేదు. ఇక ముందు అలాగే సింపుల్గానే చేయాలనే డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా వరలక్ష్మి వ్రతం 2వ వారం సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఓపిక ఇచ్చినంత వరకు చేసుకున్నాము. చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇవాళే అమ్మవారిని పొద్దున్నే నైవేద్యం పెట్టి తీసేశాను. తీసేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందండి, మళ్ళీ ఏడాది వరకు రాదు అమ్మ అని. సో తప్పదు కదా, మళ్ళీ ఏడాది వరకు వెయిట్ చేయవలసిందే వరలక్ష్మి అమ్మ కోసము. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.